Hi everyone, welcome to our channel Learning Minds. In this video, I want to share some more questions from time and work. Time and work concept lo previous video lo manam some number of persons unte ela work chestar anadi chusam. But from this video, alternative work, that means one person ఎంత వర్క్ చేయగలరు, అనదర్ పర్సన్ ఎంత వర్క్ చేయగలరు, వాళ్ళిద్దరూ కలిస్తే ఎంత వర్క్ చేయగలరు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ A can do a piece of work in 15 days and B can complete a piece of work in 20 days. In how many days they can do the total work by working together? Here we have four options. ఈ క్వశ్చన్లో ఏ ఒక వర్క్ని కొన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది, బి ఒక వర్క్ని కొన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది. మనకి కావాల్సింది ఏ అండ్ బి టుగెదర్, వర్కింగ్ టుగెదర్, అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది. సో హియర్ A can do a piece of work in 15 days, B can do a same work in 20 days. సో ఇది టోటల్ వర్క్ ఏ ఎన్ని రోజుల్లో చేస్తుంది, బి ఎన్ని రోజుల్లో చేస్తుంది. నౌ మనకి 1 day ఆఫ్ వర్క్ కావాలి. సో 1 day ఆఫ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ, ఇది టోటల్ వర్క్. సో 1 day వర్క్ కావాలంటే 1/15. బిది ఇది టోటల్ వర్క్. సో 1 day వర్క్ 1/20th వర్క్. 1 dayలో 1/20th పార్ట్ బి కంప్లీట్ చేస్తుంది. సో ఫ్రమ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇద్దరు కలిసి అంటే ఏ అండ్ బి టుగెదర్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది. సో 1/15 ప్లస్ 1/20. 15 and 20కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ దట్ ఈస్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను బై యూజింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్. 3 × 5 20ని 2 square into 5. So here the LCM is 60. 60 lo 15 4 times plus this is 3 times. Now 7/60. సో 1 dayలో 7/60th వర్క్ కంప్లీట్ అవుతుంది. మనకి టోటల్ వర్క్ కావాలి కాబట్టి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 60/7. ఏ ఒక రోజులో 1/50th వర్క్, బి ఒక రోజులో 1/20th వర్క్ చేస్తే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 1 dayలో ఇంత వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. బట్ మనకి టోటల్ ఏ అండ్ బి టోటల్ వర్క్ కావాలి, అంటే ఆ వర్క్ని ఎంత టైంలో ఫినిష్ చేస్తారు అనేది కావాలి. కాబట్టి టోటల్ ఈజ్ రివర్స్ ఆఫ్ 7/60. సో 60/7 days. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఈజ్ 5 men or 8 boys can do a piece of work in 68 days. Then in how many days 15 men and 10 boys can do the same work? Here options are given, 5 options. So for this question manaki 5 men or 8 boys can complete the work in 68 days. So this is the given data. We need to find for 15 men plus 10 boys ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. 5 men or 8 boys can complete the work in 68 days. We need to find 15 men and 10 boys. ఈ పర్సన్స్ ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఫ్రమ్ దిస్ అబౌట్ డేటా మనం ఈ 15 మెన్స్ని బాయ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫ్రమ్ దిస్ 5 men is equal to 8 boys. So 15 men is equal to 5 into 3, that is 24 boys. Substitute this value here. 15 men place lo manam 24 boys replace cheyochu. So 24 boys plus 10 boys is equal to 34 boys. అంటే మనకి ఇక్కడ ఇది ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫార్మేట్లోకి వచ్చింది. అంటే M1 D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2/W2. ఆ వేలో సాల్వ్ చేయొచ్చు. వై? బికాస్ మనకి ఫ్రమ్ దిస్ అబౌట్ డేటా 8 బాయ్స్ కెన్ డూ ద వర్క్ ఇన్ 68 days. వీ నీడ్ టు ఫైండ్ ఫర్ 34 బాయ్స్. సో M1 D1 ఇక్కడ వర్క్ సేమ్ కాబట్టి W అనేది క్యాన్సిల్ చేశాను. M2 D2. So here the M1 is
that is 8 boys into any days is 68 days is equal to m2 that is 34. We need to find the number of days. So simplify this. Now d2 is equal to 8 into 68 divided by 34. 34 లో 68 2 times, that is 16 days. So here the 34 boys can complete the work in 16 days. మనకి 8 boys 68 డేస్లో కంప్లీట్ చేస్తారు. సేమ్ వే 34 బాయ్స్ 16 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. మనకి ఇచ్చిన డేటా నుంచి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. 5 men is equal to 8 boys is equal to 68 days. అది ఎలా వచ్చిందంటే ఆర్ అని ఇచ్చారు అక్కడ మనకి డేటాలో. 5 men or 8 boys. 8 boys can do the work in 68 days అన్నారు. We need to find the 15 men and 10 boys. So అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ద అబోవ్ డేటా మనం 5 men is equal to 8 boys అని తీసుకున్నాం. సో అక్కడ నుంచి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్, దట్ ఈస్ 16 days. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ 1 man or 2 women or 4 children can do a piece of work in 60 days, how long will it take for 2 men and 1 woman and 6 children to do the same work? ఈ ప్రాబ్లం కూడా ప్రీవియస్ ప్రాబ్లంలానే, బట్ వీ హ్యావ్ 3 comparisons. దట్ ఈస్ 1 man or 2 women or 4 children. 4 children can complete the work in 60 days. We need to find for 2 men and 1 woman and 6 children ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. సో వీ హ్యావ్ 1 man అండ్ 2 women 4 children. వీళ్ళలో 60 డేస్లో కంప్లీట్ చేస్తే మనకి 2 men and 1 woman ప్లస్ అండ్ 6 children వీళ్ళందరూ కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఫ్రమ్ దిస్ అబోవ్ ఇన్ఫర్మేషన్ మనకి 1 man ఈజ్ ఈక్వల్ టు 2 women ఈజ్ ఈక్వల్ టు 4 children. మనం ఈ డేటా ఈ పర్సన్స్ని ఐదర్ 1 ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ 4 childrensలోకి అయినా సరే, ఉమెన్ అయినా మెన్ అయినా. హియర్ నేను మెన్ అండ్ ఉమెన్ని చిల్డ్రన్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో 2 men, ఇక్కడ 1 man ఈజ్ ఈక్వల్ టు 4 children. సో ఫ్రమ్ దట్ 2 men ఈజ్ ఈక్వల్ టు 1 man ఈజ్ ఈక్వల్ టు 4 children అయితే 2 men ఈజ్ ఈక్వల్ టు 8 children. సో 2 into 4. నౌ 1 woman in children. So 2 women is equal to 4 children. 1 woman is equal to 2 children plus 6 children. From this 8 children plus 2 children plus 6 children. Total is 16 children. So we have 16 children. 16 children ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. 4 children 60 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. వీ నీడ్ టు ఫైండ్ ఫర్ 16 children. ఈ క్వశ్చన్ మనకి m1 d1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 ఫార్మేట్లో ఉంది. సో హియర్ m1 ఈజ్ 4 children కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 60 days. వీ నీడ్ టు ఫైండ్ ఫర్ 16 children. సింప్లిఫై దిస్ 4 times 4లో 60 15 times. సో d2 ఈజ్ ఈక్వల్ టు 15 days. సో ఫ్రమ్ దిస్ ఫస్ట్ మనకి ఆర్ ఫార్మేట్లో చెప్పారు, అంటే 1 man or 2 women or 4 children క్యాన్ డూ ద వర్క్ ఇన్ 40 days. వీ నీడ్ టు ఫైండ్ ఫర్ 2 men and 1 woman and 6 children. ఫర్ దట్ మనం ఇచ్చిన వాల్యూస్ని 1 ఈక్వాలిటీలోకి కన్వర్ట్ చేసాం. దట్ ఈస్ 6 children అని ఇచ్చారు. సో మనం మిగిలిన వాటిని కూడా చిల్డ్రన్స్కి ఈక్వల్ చేసాం ఫ్రమ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్. 1 man ఈజ్ ఈక్వల్ టు 4 children అయినప్పుడు 2 men ఈజ్ ఈక్వల్ టు 8 children. అండ్
వన్ ఉమెన్కి చిల్డ్రన్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 women is equal to 4 children. సో 1 woman is equal to 4/2, that is 2 children. And we have 6 children. సో 16 children. మనకి 4 childrens 60 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే 16 childrens 15 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ D. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ A can do the work in 15 days and B can do the work in 20 days. They start the work together, but after 4 days, B left the job and the rest of the work was done by A alone. In the how many days they complete the whole work? A alone any days lo work ni complete cheyagaladu. So rest of the work. Here the given data is A can do the work in 15 days, B can do the work in 20 days. A and B 4 days work చేశారు. After 4 days B left the job and rest of the work was done by A. అది ఎన్ని డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. Here 1 day of work. 1 day of work done. A is equal to 1/15. B is equal to 1/20. సో టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 4 days A and B కలిసి వర్క్ చేశారు. సో ఆఫ్టర్ దట్ B లెఫ్ట్ ద జాబ్ అండ్ మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఎక్స్ అనుకుంటే అది ఏ ఒకటే కంప్లీట్ చేశారు. సో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. దట్ ఈస్ వై ఐల్ టేక్ ఎస్ 1 హియర్. సో 4 into A plus B plus X into A. ఇది ఎందుకు వచ్చిందంటే 4 days A and B కలిసే వర్క్ చేశారు. ఆఫ్టర్ 4 days B లెఫ్ట్ ద జాబ్. సో ఆఫ్టర్ దట్ ఏ ఒకటే వర్క్ చేసింది. సో వీ నీడ్ టు ఫైండ్ దిస్ ఎక్స్ వాల్యూ. సో 4 into A plus B, that is 1/15 plus 1/20 plus X into A alone can do the work 1/15, that is equal to 1. Simplify this. Find the LCM for 15 and 20 here. So 4 into LCM for 15 20 is 60. Simplify that. 60 లో 15 3 times. So 3 into 4 times. So 4 into 1 4 plus 60 లో 20 3 times 3. So 4 plus 3 7. 7/60 plus X by 15 is equal to 1. Here 4 లో 60 15 times cancel అవుతుంది. Now X by 15 is equal to 1 minus 7/15. So X by 15 is equal to, simplify this, that is 8/15. Here LCM is 15. So 15 minus 7, that is 8/15. So 15 got cancelled. X is equal to 8 days. అంటే A alone ఆ రెస్ట్ ఆఫ్ ద వర్క్ని 8 daysలో ఫినిష్ చేశారు. సో B అండ్ A కలిసి 4 daysలో కంప్లీట్ 4 days వర్క్ చేశారు. ఆఫ్టర్ దట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ అనేది ఏ ఒకరే 8 daysలో కంప్లీట్ చేశారు. సో మనకు అడిగింది ఏంటంటే టోటల్ కంప్లీట్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది అని అడిగారు. సో ప్రీవియస్గా A అండ్ B కలిసి వర్క్ చేసినప్పుడు దట్ ఈస్ 4 days అండ్ ఈ ఎక్స్ అనేది ఏ అలోన్ క్యాన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో దట్ ఈస్ 8 days. టోటల్ ఈస్ 12 days. సో 12 daysలో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో ఈ సేమ్ ప్రాబ్లమ్ని వేరే మెథడ్ యూస్ చేసి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ మనకి ఏ 15 daysలో సమ్ వర్క్ చేస్తుంది, బి 20 daysలో ఆ వర్క్ కంప్లీట్ చేస్తుంది. 1 day ఆఫ్ వర్క్ ఈస్ ఏ 1/15, బి 1/20. మనకి 4 days ఏ అండ్ బి కలిసి వర్క్ చేశారు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/15 plus 1/20. This is equal to 7/60. A plus B 1 dayలో చేసిన వర్క్ ఇలా 4 days కలిసి చేశారు. సో 4 days ఆఫ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 4 into 7/60. Simplify this. 15.
ఆర్ ఎల్స్ సింప్లిఫై చేయకుండా మనం సింప్లిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ 28/60. 4 డేస్లో ఏ అండ్ బి కంప్లీట్ చేసిన వర్క్ 28/60th వర్క్ కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ మనం 1 అనుకుంటే రిమైనింగ్ వర్క్, సో 1 - 28/60 దట్ ఈజ్ ఈక్వల్ టు 32 డివైడెడ్ బై 60. సో దిస్ ఇస్ ద రిమైనింగ్ వర్క్, అంటే ఏ కంప్లీట్ చేయాల్సిన వర్క్. సో ఏ మనకి 1 డేలో 1/15th వర్క్ చేస్తుంది. సో ఈ కంప్లీట్ వర్క్ చేయడానికి అంటే 32/60th వర్క్ చేయడానికి ఏకి సో 32/60 డివైడెడ్ బై 1/15 పర్ డే ఏ చేయగలిగే వర్క్ 1/15. ఈ 38/60th వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అని అడిగారు. 4 times, 4లో 32, 8 times. సో ఏ alone can do the work in 8 days. మనకు ప్రీవియస్గా సాల్వ్ చేసినప్పుడు కూడా ఏ alone చేసిన వర్క్ 8 days వచ్చింది. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే when compared to the previous method. ఏ అండ్ బి చేసే వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1 day ఆఫ్ వర్క్ 4 daysలో 28/60 వర్క్ కంప్లీట్ చేశారు. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ మీన్స్ 1/28 - 28/60 దట్ ఈస్ 32/60. ఈ వర్క్ ఏ ఒకటే కంప్లీట్ చేయాలి. సో ఏ ఒకటే వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఏ 1 డేలో 1/15th వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో 32/60th వర్క్ కంప్లీట్ చేయడానికి 8 days పట్టింది. టోటల్ కంప్లీట్ మొత్తం ఏ అండ్ బి ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏ అలోన్ 8 days వర్క్ చేస్తే ఏ అండ్ బి కలిపి 4 days వర్క్ చేశారు. సో టోటల్ ఈస్ 12 days. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ A can do the work in 9 days and B can do the work in 18 days. B started the work and was assisted by A 3 days before the completion of the work. How long the work was done? So, ఈ questionలో A can complete the work in A can complete the work in 9 days. B can complete the work in 18 days. ఫస్ట్ 1 day ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 day ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ 1/9, బి 1/18th. సో దిస్ ఇస్ ద 1 day ఆఫ్ వర్క్ ఫర్ ఏ అండ్ బి. ఫస్ట్ మనకి బి వర్క్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అంటే 3 daysలో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనే టైంకి ఏ యాడ్ అయింది. సో ఎక్స్ అంటే బి ఎన్ని రోజులు వర్క్ చేసిందో వీ డోంట్ నో. ఆ వర్క్ ప్లస్ 3 days ఇద్దరు కలిసి వర్క్ చేశారు. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1. వర్క్ కంప్లీట్ అయింది. బి ఫస్ట్ వర్క్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత ఈ వర్క్ 3 daysలో కంప్లీట్ అవుతుంది అనే టైంకి ఏ కూడా యాడ్ అయింది. అంటే ఏ అండ్ బి కలిసి మనకి 3 days వర్క్ చేశారు. సో ఏ ప్లస్ బి వీ నీడ్ టు ఫైండ్ దట్ ఈస్ 1/9 ప్లస్ 1/18. Find the LCM. 18, 2 plus 1. So 3/18. Simplify this. And x into b ఒక డేలో కంప్లీట్ చేసే వర్క్ 1/18 ప్లస్ 3 into a plus b that is 1/6 is equal to 1. Now again simplify this 2 times. So x by 18 is equal to 1 minus 1/2. X by 18 is equal to 1 minus 1/2 that is 1/2. 9 times. Finally we got the answer that is x is equal to 9. అంటే B alone ఆ వర్క్ని 9 days చేసింది. 9 days చేసిన తర్వాత ఇంకొక 3 daysలో కంప్లీట్ అవుతుంది అనే టైంకి ఏ కూడా యాడ్ అయింది. సో ఏ యాడ్ అయిన తర్వాత 3 days వర్క్ చేశారు ఏ ప్లస్ బి కలిసి, అండ్ బి అలోన్ 9 days వర్క్ చేశారు. సో టోటల్ ఈజ్ 12 days. సో 12 days ఏ అండ్ బి కలిసి వర్క్ చేస్తారు.
వర్క్ చేసిన తర్వాత ఆ టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 12 days, దట్ ఈస్ ఆప్షన్ సి.